దీని మీద కేసీఆర్ గారు మన వైఖరి స్పష్టం చేయాలి. సోషల్ మీడియా ద్వారా వాస్తవ విషయాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలకు వివరించడానికి సిద్ధంగా ఉంటారు కూడా. ఇలా వారు ఏదైనా వ్యాఖ్యలు కూడా సమర్థించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో అసహన స్థితిలో ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారు. కానీ వ్యాఖ్యలు వచ్చినవు ఓటు అనే ఆయుధం ద్వారా సమాజం టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఎలా రాబోయే రోజుల్లో తెలియజేస్తాం. దాంతో పాటు ఈ ఎన్నికలనేవి ప్రధానమంత్రి నిర్ణయించే ముఖ్యమంత్రిని నిర్ణయించే ఎన్నికలు కూడా అయిపోయినాయి. ఈ ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు మరి టీఆర్ఎస్ పార్టీ మరొక్కసారి తెలంగాణ భవనం పేరుతో ఆంధ్రలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను సాక్ష్యాలు పట్టి మన మండపాలను మనకే చెప్పి ఏదో రకంగా తెలంగాణ వదని మళ్ళీ ఇంకా చెప్పండి. 5 సంవత్సరాలు తెలంగాణ మాట్లాడే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన ఏ ఒక్క అమరవీరు గురించి మాట్లాడే. కానీ మళ్ళీ ఎన్నికలు రాగానే ఆయన చంద్రబాబు అక్కడ చంద్రబాబు కేసీఆర్ చేస్తాడు అక్కడ తప్పుకోవడానికి. తెలంగాణకు వచ్చేది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిని కేసీఆర్ చేసి ఇప్పుడు కేసీఆర్ గారు ఏమైందంటే అక్కడ చంద్రబాబు తిట్టాలి, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు చేయాలి. ఇది లోపాయికార ఒప్పందం. ఇది బట్ ఇక్కడ జరుగుతున్న మండలం దయచేసి ఓటర్లతో గుర్తుంచుకోవాలి. ఇవి జాతీయ స్థాయికి నిర్ణయించినటువంటి ఎన్నికలు. ఇవాళ మోడీగా ప్రధానమంత్రిగా మోడీ గారు ఉండాలా, ఇంకెవరు ఉండాలి? ఇంకో వ్యక్తి లేడు. ఇంకో ప్రధానమంత్రి అభ్యర్థి దేశంలో ఇవ్వలేదు, మోడీ గారు తప్ప. కానీ మోడీ గారే కావాలని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ఇంకో ప్రధానమంత్రి అభ్యర్థిగా బయటికి రావడానికి సాహసించే పరిస్థితులు ఈ దేశంలో లేవు. మరి తెలంగాణ ఉద్యమ సమయంలో ఇద్దరు కలిసి తెలంగాణ సంస్కృతంలో కేసీఆర్ పార్లమెంట్ పోలేదు. ఏ నియోజకవర్గంలో ఏ కిప్పించినా కూడా ఒక్కసారి పార్లమెంట్ అభ్యర్థులు ఒక్కసారి పోలేదు. కేసీఆర్ గారు పార్లమెంట్ పోకుండా తెలంగాణ వచ్చింది. ఇవాళ 16 మంది గతంలో పార్లమెంట్ సభ్యులుగా సాధించింది శూన్యము. దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు రాజకీయాలకు అతీతంగా వివక్షత లేకుండా ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశం నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ అన్ని రాష్ట్రాల్లో సమాన దృక్పథం చూస్తూ నిధులు విడుదల చేయడం విషయంలో కానీ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరే విషయంలో కానీ సమానతను పాటించి సమాన న్యాయం చేసినటువంటి ఘనత